దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తు అనే శరీరంలో ఉంది. See, Jesus was just a body. చూడండి, యేసుక్రీస్తు అనేది కేవలం ఒక శరీరం. It's just an earthly name. అదేంటంటే భూలోకంగా ఇవ్వబడిన పేరు, which is Savior. అదేంటంటే రక్షకుడు అని అర్థం వస్తుంది. Praise the Lord. దేవుడికి స్తోత్రం. But when it is Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు అంటామో then it is not human. అప్పుడు మనిషి కాదు ఆయన. Because we are speaking about the anointing also in that ఎందుకంటే person. ఆ వ్యక్తిలోని అభిషేకాన్ని కూడా కలిపి మాట్లాడుతున్నాం. That's why we call him Lord Jesus Christ. అందుకని ఆయన మనం ఏమని పిలుస్తాం? ప్రభువుగా యేసుక్రీస్తు. That's why Peter clarifies that. అందుకే పేతురు గారు దాన్ని స్పష్టీకరిస్తాడు. The same Jesus that you crucified, మీరు సిలువ వేసిన ఈ యేసునే God had made him Lord and Christ. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించారు. And that's why అందుకోసమే we pray in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థిస్తాం. So if you have seen him, you have seen the Father. మీరు ఒకవేళ ప్రభువైన యేసుని చూస్తే దేవుని తండ్రిని చూసినట్టు. That's what he tells his disciples. శిష్యులు